ఓకే 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 మొదలు పెట్టండి. సుధీర్ ఇంత రెమ్యూనరేషన్స్ తీసుకున్నా కొంచెం మంచి బట్టలు వేసుకోవచ్చు కదా. ఏమైనా హాలిడేకి వెళ్తున్నావా ఏంటి బట్టలు? ఈ కోట్ ఏంటి, టీ షర్ట్ ఏంటి, ప్యాంట్ ఏంటి, టై ఏంటి? సమ్మర్ వచ్చింది కదా గోవా వెళ్దామని. రాధిక గారికి ఇంత అన్ప్రొఫెషనల్ గా ఉంటే అసలు నచ్చదు. పెద్ద సమస్య వచ్చి పడిందే. అవును కరెక్టే. మిమ్మల్ని గోవా అడిగినట్టు రాధికా గారికి చెప్పొద్దు. ఈ భయం నాకు కావాలి. మేము ఇంకా హోటల్ ఏం అనుకోలేదు. అనుకోకపోవడం ఏంటి? హోటల్ సినిమా చూసి ఆ తర్వాత హోటల్కి వెళ్ళి కప్లింగ్ మెథడ్ అదే రిసెప్షనిస్ట్ కదా. కమాన్ టెల్ మీ. నేను ముందే చెప్పాను ఎంతమంది టోపీ పెట్టినా ఇవాళ టోపీ పెట్టకు రిసెప్షనిస్ట్ లాగా ఉంటావని. తాడు పెరిగినట్టు పెరిగావు, బ్రెయిన్ పెరగలేదే. నేను విష్ణుప్రియాని. విష్ణు యా ఎందుకు అలా అరుస్తున్నావు? ఊరుకొక్క ఏమైనా కలిసిందా? గోవాకి వెళ్తున్నావు, రెడీయే కదంతా? అది ఏ మ్యాప్ లో ఉందండి గోవా? అబ్బా అబ్బా ఓ నీ గోవా తెలీదు అంటే పటాయ కూడా తెలీదు. నాకేం తెలుసు సుధీర్, దొంగ అన్నీ తెలిసి నీకు. నేను అసలే అమ్మాయికురాల్ని. 5 is my body count. గడప దాటి కడప కూడా వెళ్ళలేదు. 5 is my body count. కమ్మ మార్చాలన్నా అమ్మ పర్మిషన్ అడుగుతాను నేను. ఆ రైటర్ రాసాడు ఏది పెడితే చెప్పేస్తావు అసలు. దేనికైనా న్యాయం చేసే బుద్ధి నాది. అబ్బా సరే సరే ఓకే. చేయడానికి జనాలకు అన్యాయం చేస్తావా? వేయినా పటాయి వీడియోలు. ఇలాంటి దాని వల్లనే నా భారతదేశంలో ఉన్న మగాళ్ళంతా మట్టి కసిపోయారు. ఇది ఊళ్ళో పెద్ద బోకురా తమ్ముడు. రాజా గారు అంతా సెట్ కదా గోవాకి? అంతా ఓకే అండి, కానీ నిహారిక గారు ఒప్పుకోవట్లేదు. ఎందుకు? నిహారిక గారు మీరు ఒప్పుకోవట్లేదా? ఎవడు తెలుసురా? ఎవడు తెలుసు? అసలు మేమంతా ఇంత కష్టపడుతున్నాం, టాలెంట్స్ అంతా కష్టపడుతున్నారు. మేము ఇంత మంచిగా రెడీ అయ్యి వాళ్ళనంతా ప్రిపేర్ చేసి డాన్స్ చేయడానికి తీసుకొస్తున్నాం. అయన్నొద్దు, పాయింట్ రా. మీరు ఒప్పుకోకపోతే ఎలా అండి? మీరేంటంటే అంత ఆనందంగా ఉన్నారు బాధపడకుండా? ఏం మాట్లాడుతున్నావు సుధీర్? ఫస్ట్ ఎపిసోడ్ నుంచి చూస్తున్నా. కావ్య ఇంత మాట్లాడడం వినడం ఫస్ట్ టైం. ఎన్ని మామూలు ఎన్ని ఏముంది? నువ్వు మాట్లాడు కావ్య. నెక్స్ట్ 4 ఎపిసోడ్స్ లో కూడా ఇది వేసుకుంటాను. మాట్లాడు. మాటలు రావట్లేదు సిస్టర్, సింప్లీ సూపర్. సమీర గారు ఏమంటారు మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ గోవాకి ఎలా వెళ్ళాలి, అక్కడ ఏం చెయ్యాలి, ఓ ప్లానింగ్, ఓ పద్ధతి. అక్కడ ఏం చేస్తే వర్కౌట్ అవుతుంది మొత్తం నేను ఒక పెద్ద ప్లాన్ వేసి లిస్ట్ వేసి మొత్తం పేపర్ లో రాసి ఉంచాను. ఎక్స్పీరియన్స్ అనుకుంటా. సమీరా గారు అక్కడ తులసి చెట్టు, దీపం, ధూపం అన్ని ఉంటాయి కదా. తెలియదు నీకు? అన్ని తెలిసి దీపం సంగతి తెలియదు కానీ ధూపం అయితే ఉంటదమ్మా. మనోడు ఏంటి ఎంత సీరియస్ చేసుకొచ్చి గంట నుంచే కొబ్బరి పండు అవుతున్నాడు. ఇట్రా నాకు కూడా ఇదేంటి స్ట్రా కింద ముడేసావు? అందులో తప్పే ఉంది, అది ఆర్ట్. నీళ్ళు అయిపోతాయని అయినా గోవాకి రెడీయా? ఒక్కసారి ఇక్కడ ఏం చేస్తున్నావురా? నిన్ననే ఈసీజీ తీపించా. గోవా అబ్బా నీ దగ్గర చాలా జిఫ్టీలు ఉన్నారా? ఎంత ఎక్సైట్మెంట్ ఎందుకు గోవా అంటే? అమ్మాయిలు బావా అన్న, ఫ్రెండ్స్ గోవా అన్న, నేను ఆగలేను. అది నా వీక్నెస్. అక్కడికి వెళ్ళి ఏం చేద్దామని? అసలు గోవా గొప్పతనం తెలుసా మీకు? ఏంటి చెప్పు. షాకిని డాకిని అయినా అక్కడికి వెళ్ళి బికిని వేసుకోవాల్సిందే. మనం ఏం చేద్దాం అక్కడికి వెళ్ళి? ముందుగా ఒక సిప్పు, తర్వాత ఒక చిన్న తప్పు. అలా తప్ప అంటే తప్పుగా అర్థం చేసుకోవద్దు. తప్పుగా మాట్లాడుతున్నారు. మసాజ్ అలాంటివి. మరి మసాజ్ అంటే సమాజం ఏమనుకుంటది? I want to నిలదీసిఫై. సమాజ్ లో మాని ముందు పెట్టండి. మసాజ్ చాలా తెలివైన వాళ్ళు సార్. సమాజంలోనే మసాజ్ ఉంది, నేను మసాజ్ చేస్తుంది తప్పేంటి? ఎన్ని రోజులు మాకు తెలియదురా బాబు.